హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక భార్య తన భర్తతో ఒక కోరిక కోరింది. ఆ కోరిక విన్న భర్త సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత మెడికల్ స్టోర్కి వెళ్ళాడు. అక్కడ అప్పటికే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఆ కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయే వరకు ఆ వ్యక్తి వెయిట్ చేశాడు. అందరూ వెళ్ళిపోయారు. మెడికల్ షాప్ అతను సార్ మీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుపడుతూ తడబడుతూ లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ కావాలని అడిగాడు. మెడికల్ షాప్ అతను 2-3 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి నేను తరచుగా వీటిని వాడుతూ ఉంటాను, మాటిమాటికి వచ్చి అడగాలంటే చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరి ముందు అడగాలంటే నాకు సిగ్గుగా బెరుకుగా ఉంది, అందుకే నాకు ఎక్కువ మోతాదులో కావాలంటే మెడికల్ షాప్ అతను 15 ట్యాబ్లెట్స్ను ఒక ర్యాపర్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి బిల్ అది చెల్లించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. భోంచేశాడు. తన భార్యతో కలిసి గదిలోకి వెళ్ళాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లారింది. భార్య నిద్రలో నుంచి లేచింది. కానీ ఆ వ్యక్తి నిద్రలో నుంచి లెగలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. అంటే చనిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అంత్యక్రియలు సమాధి చేశారు. ఆ వ్యక్తిని సమాధి చేసిన 24 గంటల తర్వాత ఆ వ్యక్తిది న్యాచురల్ డెత్ కాదు, హత్య అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అన్న వివరాలు తెలుసుకుందాం. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. ఈ నెల 19 అంటే జనవరి 19వ తారీఖు కాన్పూర్లోని ధీరజ్ నగర్లోని ఒక ఇంట్లో నుంచి పొద్దున్నే ఒక మహిళ ఏడుపులు, అరుపులు, కేకలు వినిపించాయి. ఆ ఏడుపులు, కేకలు, అరుపులు విన్న ఇరుకుపోరారు, చుట్టుపక్కల వారందరూ ఇంటికి చేరుకున్నారు. తలుపులు తట్టారు. ఒక మహిళ ఏడుస్తూ తలుపులు తీసింది. లోపల ఆమె భర్త చనిపోయి కనిపించాడు. ఆ మహిళ పేరు శబనా, ఆమె భర్త పేరు అబీద్ అలీ. శబనా ఏడుస్తూ తన తమ్ముడు సలీంకి కాల్ చేసి మీ బావ చనిపోయాడని చెప్పింది. సలీం ఊరుకున్న పరుగున ఇంటికి వచ్చాడు. ఈ లోపల కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. పంచనామా జరిపారు. పంచనామా జరుపుతున్న క్రమంలో అబీద్ అలీ వేసుకున్న దుస్తుల నుంచి ట్యాబ్లెట్స్ ఉన్న ఒక ర్యాపర్ పోలీసులకు దొరికింది. కాకపోతే ఆ ర్యాపర్ ఖాళీగా ఉంది. అందులో ట్యాబ్లెట్స్ ఏమీ లేవు. ఆ ర్యాపరు లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ గల రేపర్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని భార్య శబనాతో అడిగితే తన భర్తకి ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ తీసుకోవడం అలవాటు, అలాగే రాత్రి తీసుకొచ్చాడు, మద్యం సేవించాడు, ఆ తర్వాత ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ట్యాబ్లెట్లన్నీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పింది. పోలీసులు నిజమే, లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ మోతాదు డోస్ ఎక్కువడం వల్ల హార్ట్ అటాక్తో చనిపోయాడని అనుకున్నారు. ఆ తర్వాత అబీద్ అలీ డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం అబీద్ అలీ డెడ్ బాడీని సమాధి చేశారు. 24 గంటలు గడిచాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు షాక్ తిన్నారు. అందులో అబీద్ అలీ లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ వల్ల చనిపోలేదు, గొంతు నులిమి హత్య చేశారని ఉంది. వెంటనే పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అబీద్ అలీ బామ్మర్దైన సలీంని అడిగితే సలీం అవును, ఈ మధ్య తరచుగా మా అక్క బావ ఇద్దరు గొడవ పడుతుండేవారు, మరి ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు మాత్రం అనుమానంగా ఉందని చెప్పాడు. పోలీసులు శబనాన్ని అడిగితే తనకేమీ తెలియదు, ఆ రోజు రాత్రి మద్యం సేవించాడు, పైగా ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్తో చనిపోయాడు, అంతకుమించి నాకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు శబనా ఫోన్ని, అబీద్ అలీ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి కాల్ డేటా, CDR మొత్తం పరిశీలించారు. అబీద్ అలీ ఫోన్లో అనుమానించదగ్గదేమీ పోలీసులకి దొరకలేదు, కనిపించలేదు. శబనా కాల్ డేటా, CDR మొత్తం పరిశీలిస్తే శబనా ఒక నంబర్తో ఎక్కువసార్లు మాట్లాడేట్టుగా, ఎక్కువసార్లు కాల్ చేసినట్టుగా ఉంది. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే ఆ నంబర్ రెహాన్ అన్న ఒక 20 ఏళ్ల కుర్రాడిదని తేలింది. రెహాన్ కాల్ డేటా, CDR మొత్తం పరిశీలించారు. రెహాన్ లొకేషన్ 18 అర్ధరాత్రి నుంచి 19 ఉదయం వరకు శబనా ఇంటి దగ్గరే ఉన్నట్టు చూపించింది. దాంతో పోలీసులు రెహాన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని తనమదైన శైలిలో ప్రశ్నించేసరికి రెహాన్ నిజం చెప్పాడు. రెహాన్ చెప్పిన దాన్ని బట్టి శబనాన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. శబనాన్ కూడా ప్రశ్నిస్తే మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించింది. కానీ ఎప్పుడైతే రెహాన్ని ఎదురుగా ప్రవేశపెట్టేసరికి శబనా కూడా చేసేదేమీ లేక జరిగిన నిజాన్ని పోలీసులకి చెప్పింది. శబనాకి అబీద్ అలీకి పెళ్ళైంది. వీళ్ళకి 10 సంవత్సరాలు కొడుకు కూడా ఉన్నాడు. శబనా జనరల్గానే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి బానిసలవుతున్నారు. శబనా కూడా
ఇన్స్టాలో ఫేస్బుక్లో అకౌంట్ తెరిచింది. ఇన్స్టాలో ఫేస్బుక్లో శబన తనకి 20 ఏళ్ల వయసున్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు అవన్నీ పోస్ట్ చేసింది. నిజానికి శబన వయస్సు ఇప్పుడు 40 నుంచి 42 సంవత్సరాలు, అబీద్ అలీ వయస్సు 45 సంవత్సరాలు. అలా పోస్ట్ చేసింది, పోస్ట్ చేస్తూ ఉండేది. తన అసలు వయసున్న ఫోటోలను మాత్రం పోస్ట్ చేసేది కాదు. ఇక్కడ రెహాన్ 20 ఏళ్ల యువకుడు, కుర్రవాడు. జనరల్గా ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ మీడియాకి, సోషల్ మీడియాకి బానిసలవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. రెహాన్ కూడా ఇన్స్టాలో ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. ఒకసారి రెహాన్ ఇన్స్టా మొత్తం చెక్ చేస్తున్నాడు. చెక్ చేస్తుంటే శబన ప్రొఫైల్ కనిపించింది. ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. 20 ఏళ్ల వయస్సులో తీసుకున్న ఫోటోలు అవి చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. శబన ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. ఒకరోజు రెహాన్ శబనాకి మెసేజ్ పెట్టాడు. శబన కూడా రిప్లై ఇచ్చింది. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అయిపోయింది. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరి ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్లో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. అలా ఏర్పడిన వీళ్ళ పరిచయం, చాటింగ్ ప్రేమకి దారితీసింది. ఒకరోజు శబన, నేను కాన్పూర్లో పలానా ఇంట్లో ఉంటున్నాను, మా అడ్రస్ ఇది, నన్ను ఒకసారి ఎందుకు వచ్చి కలవకూడదు అని చెప్పింది. రెహాన్ 27 సంవత్సరాల ఉన్న కుర్ర యువకుడు ప్రేమ మత్తులో మునిగిపోయాడు. సరే అని చెప్పి రెహాన్ శబన ఇంటికి వచ్చాడు. శబనాను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తను ఇన్స్టాలో చూసిన శబనాకి అక్కడేమో యంగ్గా 20 ఏళ్ల వయసులో ఉంది, ఇక్కడేమో కొద్దిగా వయసు మళ్ళినట్టుగా ఉంది. కానీ కామాతో రాణా నా భయం నా లజ్జ అన్నట్టుగా 20 ఏళ్ల రెహాన్ అలాగే ప్రేమమత్తులో ఉంపాడు. శబన కూడా అతన్ని ప్రేమమత్తులో ముంచేసింది. అలా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. శబన తన భర్త ఇంట్లో లేనప్పుడల్లా రెహాన్ని ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరు శారీరకంగా ఒకటయ్యేవారు. ఒకరోజు శబన రెహాన్తో, మా ఆయన అబీద్ అలీ నన్ను ప్రతిరోజు తిడుతున్నాడు, కొడుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నాకు వాడి నుంచి విముక్తి కలిగించవా? రేపొద్దున మన ఇద్దరి విషయం తెలిసిందంటే వాడు నన్ను చంపేస్తాడంటే, రెహాన్ నువ్వేమి కంగారు పడుకో, నువ్వు భయపడుకో, నేను చూసుకుంటానని చెప్పాడు. రెహాన్ తన ఫ్రెండ్ అయిన విశాల్ని సంప్రదించాడు. విశాల్కి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇలా మా ఇద్దరి మధ్య ఆమె భర్త అడ్డొస్తున్నాడు, ఎలాగైనా ఏదో ఒకటి చేయాలంటే. ఇక్కడ విశాల్కి అప్పుడే డబ్బుల అవసరం ఏర్పడింది. రెహాన్ విశాల్ని తీసుకుని శబనాని కలిశాడు. ముగ్గురు కలిసి ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు. దీనికి శబన లీడర్గా వ్యవహరించింది. శబన ప్లాన్ మొత్తం అంతా చెప్పింది. అలాగే 20,000 రూపాయలు తన బాయ్ ఫ్రెండ్ అయిన 20 ఏళ్ల కుర్రాడు రెహాన్కి ఇచ్చింది. రెహాన్ ఆ 20,000ని తన ఫ్రెండ్ అయిన విశాల్కి ఇచ్చాడు. ముగ్గురు పథకం వేసుకున్నారు. పథకంలో భాగంగా ఈ నెల 18వ తారీఖు శబన తన భర్తని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పింది. అవి అప్పుడప్పుడు తీసుకోవడం అబీద్ అలీకి అలవాటు. అలాగే వెళ్ళి కొనుక్కుని ఇంటికి వచ్చాడు. శబన పథకంలో భాగంగా తన భర్తకి మద్యం తాగించింది. ఆ తర్వాత ట్యాబ్లెట్లు తీసుకుంటే నీ లైంగిక సామర్థ్యం ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పేసరికి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత 2-3 ట్యాబ్లెట్లు అవి వేసుకున్నాడు. మద్యం ఎక్కువడంతో నిద్రమత్తులోకి జారిపోయాడు. అప్పుడు శబన తన ప్రియుడైన రెహాన్కి కాల్ చేసి రమ్మని చెప్పింది. రెహాన్ తన ఫ్రెండ్ విశాల్ని తీసుకుని శబన ఇంటికి వచ్చాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి ప్రవేశించారు. శబన తన భర్త గుండెల మీద కూర్చుని అబీద్ అలీ గొంతు పిసకడం మొదలుపెట్టింది. అబీద్ అలీకి ఊపిరాడక కాళ్ళు చేతులు గించుకుంటున్నాడు. అప్పుడు విశాల్, రెహాన్ ఇద్దరూ అబీద్ అలీ కాళ్ళు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. గుండెల మీద కూర్చున్న శబన తన భర్త చనిపోయేంత వరకు గొంతు పిసుకుతూనే ఉంది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వదిలేసింది. ఆ తర్వాత ఆ ర్యాపర్లో ఉన్న మిగతా ట్యాబ్లెట్స్ అవన్నీ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. టాయిలెట్లో వేసి ఫ్లష్ ఆన్ చేసింది. అవి నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. విశాల్, రెహాన్ ఇద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. తెల్లవారిన వెంటనే శబన తన భర్త చనిపోయాడని నాటకం మొదలుపెట్టింది. ఏడుస్తూ అందరినీ నమ్మించింది. తన భర్త లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ అధిక మోతాదులో, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హార్ట్అటాక్తో చనిపోయాడని నమ్మించింది. మొదట్లో పోలీసులు కూడా నిజమేనని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం నిజాన్ని బయటపెట్టింది. పోలీసులు శబనాని, విశాల్ని, రెహాన్ని ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక్కడ శబన 40 సంవత్సరాల నుండి తనకంటే సగం వయసున్న 20 ఏళ్ల కుర్రాడితో ప్రేమాయణం నడిపించింది. శబన తన భర్త పట్ల ఒకవేళ వ్యతిరేకత ఉన్నా, తిడుతున్నాడు, కొడుతున్నాడంటే విడాకులు తీసుకుని తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ 20 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాకి బానిసాడు. ఇన్స్టా చూడడం ఇప్పుడున్న యువతరానికి అలవాటు. కానీ అందులో ఫిల్టర్ ద్వారా తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఇవన్నీ చాలామంది యువతులు పోస్ట్ చేస్తూ ఉంటారు. తమ యవ్వనాన్ని, తమ అందాన్ని కప్పిపుచ్చుతూ ఆ ఫిల్టర్ వాడడం వల్ల
చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ రెహాన్ కూడా శబనాని ఒక 20 ఏళ్ల యువతిగా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూశాడో అసలు వయస్సు తెలుసుకున్నప్పుడైనా దూరంగా ఉండాల్సిందే. కానీ అప్పటికే ప్రేమ మత్తులో మునిగిపోవడమో, కామాతురణ నా భయం నా లజ్జ అనుకున్నట్టుగా ఆ మత్తులో మునిగిపోయాడు. ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక్కడ శబనాకి అబిదాలికి 10 సంవత్సరాల కొడుకున్నాడు. తండ్రి హత్యకు గురై, తల్లి జైలు పాలై ఇప్పుడు ఆ కుర్రాడు అనాథగా మిగిలిపోయాడు. ఇలా 3 జీవితాలు ఇక్కడ నాశనం అయిపోయాయి. కాబట్టి యూత్ ముఖ్యంగా దీనివల్ల తెలుసుకోవాల్సింది మీడియా, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో ఫిల్టర్ ద్వారా ఉపయోగించిన ఫోటోలు, వీడియోలు చాలామంది యువతులు వీళ్ళందరూ పోస్ట్ చేస్తుంటారు. ఏవి నిజమో ఏవి నకిలీవో తెలుసుకోవడం ఈ మధ్యకాలంలో చాలా కష్టమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇటువంటి వ్యవహారాల్లో పడకుండా ఉంటే తమ జీవితాలు బాగుంటాయి. చదువు మీద శ్రద్ధ పెడితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేకపోతే ఇటువంటి అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక గుణపాఠంగా, ఒక మెసేజ్గా, ఒక అవేర్నెస్ కల్పించడం కోసం సమాజంలో ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. మరి ఈ నిజమైన సంఘటన చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరొక నిజమైన కథతో నేను మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.